హాయ్ హలో నమస్కారం, అందరూ బాగున్నారా? ఈరోజు మైసూర్కి వచ్చాము. మైసూర్ నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్లేసు. ఈ ప్లేస్ పేరు పయణ అనేసి. కార్ల మ్యూజియం. పాత కార్లు ఉంటాయి ఇక్కడ. రండి, కొత్తగా ఎవరు చూస్తున్నారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. నా పేరు శివకుమార్. బిలీవ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది తెలుగు ఛానల్ ప్రో. వెల్కమ్ బ్యాక్. ఇక్కడ హోటల్ కూడా ఉన్నది. హరిగోవింద హోటల్ పేరు. చాలా బాగుంటుంది, నాస్టా కూడా చేయండి. ఇక్కడ 1926 నుంచి 25 నుంచి మీకు 2010 వరకు యాంటిక్ పీస్ కార్లన్నీ ఇక్కడ ఉంటాయి. రండి, ఈ కార్లని చూస్తే చాలామంది పుట్టే ఉండరు ఈ వీడియో చూసేవాళ్ళు. కొంత పుట్టి ఉండొచ్చు కొన్ని కార్ల మోడల్ బట్టి. 1926 అంటే నియర్లీ మీకు 100 ఇయర్స్ కిందటి వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎద్దుల బండ్లు కూడా ఉన్నాయి. మహారాజులు యూజ్ చేసిన గుర్రం బండ్లు ఉన్నాయి. చాలా చాలా పురాతన కాలమైన మ్యూజియం ఇది. మ్యూజియం కొత్తదే, అందులో ఉన్న ఐటమ్స్ మీకు పాతవిగా ఉంటాయి. మీరు కొన్ని చూసే ఉండరు ఇలాంటివన్నీ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ వచ్చేసి 50 రూపాయలు ఉంటుంది. పార్కింగ్కి ఏమి 2 వీలర్కి ఛార్జ్ చేయరు. కార్కి ఏమైనా ఛార్జ్ చేస్తారేమో నాకు తెలియదు. నేను 2 వీలర్ తీసుకుని వెళ్ళాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బెంగళూరుకి 140 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్లేసు. మైసూర్ నుంచి 18 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్లేసు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మైసూర్కి వచ్చినప్పుడు మీరు ఈ ప్లేస్ని డెఫినెట్గా కవర్ చేయండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న కార్లు మనము సినిమాల్లో చూసి ఉంటాము. సినిమాల్లో మాత్రమే చూడడానికి ఛాన్సెస్ ఉంది. మళ్ళీ మనం చూసే ఛాన్సెస్ లేవు. కొన్ని యాంటిక్ పీస్లు అంటారు అన్నమాట. చాలామందికి ఒక 30 ఏళ్ళ వెహికల్, 40 ఏళ్ళ వెహికల్, 20 ఇయర్స్ వెహికల్ ఇలా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం అలవాటు. చూడండి, ఇలాంటి వెహికల్స్ మనం చూసే ఉంటాము. ఇందులో చాలా బండ్లు చూసుంటాము. ఇలాంటి వెహికల్స్ కొందరికి పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. అది చూడలేని వాళ్ళు ఇక్కడ వస్తే అవి చూడొచ్చు అనమాట. చాలా చాలా పాత వెహికల్స్ కూడా ఉన్నాయి. రాజ్దూత్ ఉంది, జావా ఉంది, బజాజ్ చేతక్ ఉంది, హీరో పుచ్చి కూడా ఉంది. ఇలాంటి వెహికల్స్ అన్నీ మనం కొన్ని చూడలేము. అలాంటి వెహికల్స్ అన్నీ చూడడానికే ఈ మ్యూజియం చాలా బాగుంది.
ఇవన్నీ కొంతమంది తోలి ఉంటారు కూడా కొన్ని బండ్లు. ఒక 30 years 40 50 years ఉన్న వాళ్ళు కొంతమంది చాలా బండ్లు తోలి ఉంటారు. చాలా బాగుంది ఈ ప్లేస్. మీరు తప్పకుండా ఈ ప్లేస్ని ఒక్కసారైనా విజిట్ చేయండి మైసూర్కి వచ్చినప్పుడు. మైసూర్ బెంగళూరు హైవే పక్కలోనే వస్తుంది ఈ మ్యూజియం. మైసూర్ నుంచి శ్రీరంగపట్నం, మండ్య, మద్దూరు ఆ రోడ్లో వస్తుంది ఈ మ్యూజియం. ఇక్కడ ఈ కార్ల డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఎవరు ఓనరు, ఎప్పుడు ఉంది, ఎంత హార్స్ పవర్, ఇది మొత్తం ఉంటుంది. చూడండి, ఇలా 2 ఫ్లోర్లు ఉంటుంది. ఇది పైన నుంచి కింద రాను. ఇక్కడ ఇదంతా చూడడానికి మీకు 2 నుంచి 3 గంటల సేపు టైం పడుతుంది. అన్నీ ఉన్నాయి మీరు చూసేంత వరకు. చూసేటివి చాలా ఉన్నాయి. ఇక్కడ వెహికల్సే ఉన్నాయి. వెహికల్స్ తర్వాత మ్యూజియం ఉంది. మ్యూజియంలో కూడా మీకు చాలా విలువైన వస్తువులే ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది మ్యూజియం. అది చూడండి, ఇవన్నీ మనం పిక్చర్లలో చూసిండేవి అనమాట. ఇప్పుడు కూడా చూడొచ్చు పిక్చర్లలో. అవి వైట్ అండ్ బ్లాక్లో ఉంటాయి కొన్ని. ఇక్కడ వస్తే మీరు కలర్ఫుల్గా చూడొచ్చు. ఎవరు ఓనర్లు కూడా ఉంటాయి ఇక్కడ. డాక్యుమెంట్స్వి, ఎవరు కొన్నారు, ఎవరివి, అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి కలర్స్. ఆహా, ఇలాంటి కలర్స్ అన్నీ ఇప్పుడు రావులేండి. వావ్, చాలా 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 బ్యూటిఫుల్ కలర్స్. అబ్బబ్బబ్బబ్బా, ఏం కలర్స్ అండి! ఇప్పుడు వచ్చే కలర్లు ఏంటో, బ్లాక్, బ్లూ, రెడ్, ఇలాంటి కలర్లు వస్తున్నాయి. అప్పుడు చూడండి, రంగులు కార్లు. ఇది కింద అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ సెక్షన్ అయిపోయినాక వెళ్ళిపోదాము. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా, ఇది పారాచూట్ లాంటిది. దీని పేరు ఏంటో నాకు తెలీదు. ఇది షోకి పెట్టారన్నమాట. వావ్, కింద అయితే సూపర్గా ఉన్నాయి. ఈ కలర్ లేదనే తెలియలేదప్ప, అన్ని కలర్లు ఉన్నాయి కార్లు. చాలా కలర్లు ఉన్నాయి, అన్ని రంగులు ఉన్నాయి.
ఇక్కడ యుద్ధంలో వాడిన వెహికల్స్ కూడా ఉన్నాయి, మిలిటరీ వాళ్ళవి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడ్డానికైనా భయంకరంగా ఉంది ఇది వెహికల్. ఇది కూడా మిలిటరీదేనే, కలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇలాంటి కలర్ అంతా ఆర్మీ వాళ్ళే యూజ్ చేసేది, అది వాళ్ళకి సింబాలిక్ మాదిరి. ఇది కూడా ఆర్మీదే. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందప్ప. ఇది ఏమి సీట్లు చిన్న చిన్నగానే ఉన్నాయి, వెహికల్ చిన్నగానే ఉంది. ఇది చాలా బాగుంది, ఓమిని మాదిరి. ఓమినిలో అన్ని పార్ట్స్లు తీసేసినట్లు ఉన్నాయి, డోర్లు ఇవన్నీ చాలా బాగుంది. అది కూడా ఇది చూడండి ఎంత పాతది మోడలు. సూపర్, ఇదంతా 78 మోడల్ ఇది. ఇంకొకటి 3 వీల్ వస్తుండే, అది కనిపించలేదు ఇక్కడ. ముందర ఒక వీల్ ఉంటుంది. ఈ లారీలు చూడండి, సినిమాలు షూటింగ్లో చంపేదానికి యూజ్ చేసే వెహికల్ అది. ఈ కార్ చూడండి, కన్నడ హీరోది. ఇది సాహస సింహ విష్ణువర్ధన్ వాళ్ళది కార్ ఇది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కార్ కూడా. ఆయన స్టాచ్యూ పెట్టారు ఇక్కడ. ఈయనది మైసూరే, ఈయన పుట్టిన ఊరు, అందుకే ఈ మ్యూజియంలో ఉంది. ఇది చూడండి, బాంబే ట్యాక్సీ తీసుకొని వచ్చారు, బాంబే నుంచే తీసుకొని వచ్చారు ఈ ట్యాక్సీని. 1980 మోడల్ ఇది. ఈ మ్యూజియంకి వస్తే మీరు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు మీరు. ఎందుకంటే మీరు ఆ వెహికల్ని చూస్తే ఇలాంటిది మా నాన్న దగ్గర ఉండేది, ఇలాంటిది మా తాత తోలుతుండేవాడు, ఇలా మీరు కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతారు. అలా మీకు నాకైన ఎక్స్పీరియన్స్ మీకు కూడా అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఆ వెహికల్స్ని చూస్తేనే మీకు ఇది ఇన్నేళ్ళ నాటిది, మా దగ్గర ఉండే ఇలాంటి వెహికల్, నేను ఇది తోలాను, ఇలా రకరకాలుగా మీకు థాట్స్ వస్తాయి లోపల. మీరు ఫ్యూచర్లో కాదు బ్యాక్ వెళ్ళిపోతారు, ఫ్యూచర్లో ఉండి బ్యాక్కి వెళ్ళిపోతారు మీరు. అలాంటి మ్యాజిక్ ఉంది ఈ ప్లేస్కి వస్తే మీకు. మీరు అది అక్కడికి వచ్చినప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. చూడ ఇవన్నీ మనం చూసినవి 1981 83 ఇది.
బట్ ఇలాంటి వెహికల్ అన్నీ కూడా మనం ఇది చూడండి, లేటెస్ట్ బ్యాటరీ కార్ అది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా తయారు చేశారు ఈ ప్లేస్. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.